చట్టాలు ప్రతి మాతృభాషకి కూడా సమప్రాధాన్యతను కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు భాషలు ఉంటేనే మనిషికి భాష అనుసంధానం అనేది, భావ వ్యక్తీకరణ అనేది జరగాలి అంటే దానికి మాధ్యమం భాష. ఇప్పుడు ఈరోజు మనం ఉపాధి విషయంలో కావచ్చు, ఉరుకుల పరుగుల జీవితంలో కావచ్చు, మనం మాతృభాషల్ని వదిలేసి కేవలం ఆంగ్ల భాష ఏదైతే ఇంగ్లీష్ ఉందో అదే ప్రాధాన్యత ఇస్తూ, దానికే ప్రాధాన్యత ఇస్తూ మనం పరిగెడుతూ మన అమ్మ భాషను మనం మర్చిపోతూ ఉన్నాం. మనకి అమ్మ భాష తెలుగు కాబట్టి మనం తెలుగు గురించి ఈరోజు మాట్లాడుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా చట్టాలు ఈరోజు ప్రతి ఒక్క చట్టం కూడా ఏం చెప్తుందా అంటే ఖచ్చితంగా స్థానిక భాష లేదా ఏదైతే వ్యవహారిక భాష ఉంటుందో, మాతృభాష ఉంటుందో దానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఇక్కడ మనం బతికేది తెలుగు వాళ్ళగా బతుకుతాం, లేదా తమిళనాడులో బతుకుతారు, కర్ణాటకలో కన్నడ వాళ్ళు బతుకుతారు. ఇక్కడ బతుకుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ భాష అనేది సానుకూలంగా అర్థం అవ్వాలి. ఆ వ్యక్తీకరణ ఏమైతే చెప్తున్నారో ఎదుటి వ్యక్తులు ఏదైతే